పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూన్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు తులారాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ప్రతికూలతలు ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా ఈ 10 రోజుల కాలంలో తులారాశి వారి యొక్క గ్రహస్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యమైనటువంటి మార్పులు, కొన్ని సంబంధాలలో పరీక్షలు మరియు వృత్తిపరమైనటువంటి ప్రొఫెషనల్ డెవలప్మెంట్, వృత్తిపరమైనటువంటి ఎదుగుదల, ఇవన్నీ కూడా ఇక్కడ సూచిస్తున్నాయి. ప్రధానంగా తీసుకుంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క భాగ్యస్థాన సంచారం అనేటటువంటిది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. అసలు 9వ స్థానం అంటేనే అదృష్ట స్థానం. 9వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత అనేక విషయాలలో సంపూర్ణమైనటువంటి మానసిక ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పొందుతారు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అది లవ్ మ్యారేజ్ అయినా, అంటే ప్రేమికులుగా ఉన్నవారు వివాహం చేసుకోవడానికి లేదా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడానికి అనుకూలత కలుగుతూ ఉంటాయి. అలానే అంటే శుక్రుడు బుధుడితో కలిసి భాగ్యస్థానంలో సంచారం చేయటం వల్ల అదృష్టం బలపడుతుంది అని చెప్పాలి. విదేశీ అవకాశాలు, ఉన్నత విద్య, దూర ప్రాంత ప్రయాణాలు ఇవి అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కమ్యూనికేషన్, టీచింగ్, మీడియా మొదలైనటువంటి వాటిలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ప్రధానంగా చెప్పాలంటే ఇక్కడ ఈ రాశి వారికి, తులారాశి వారికి మీ రాశికి 7వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం కారణం చేత దాంపత్య విషయాలలో కానీ, భాగస్వామ్య విషయాలలో కానీ కొద్దిగా ఆవేశం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు కూడా రాకుండా చూసుకోవాలి. వ్యాపార భాగస్వామ్యాలలో కూడా జాగ్రత్త చాలా అవసరం. అయితే ధైర్యంగా తీసుకునేటటువంటి నిర్ణయాల వలన బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని పొందుతారు. ప్రధానంగా ఒకే ఒక్క చిన్న నెగిటివ్ పాయింట్, అది నెగిటివ్ కూడా కాదు, లాభస్థానాధిపతి అయినటువంటి రవి మీ రాశికి 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. రవి 8వ స్థానంలో సంచారం చేయటం వల్ల ఏం జరుగుతుందంటే అనుకోని మార్పులు, మానసికమైనటువంటి ఆందోళనలు కనిపించవచ్చు. పాత రహస్యాలు కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా తీసుకుంటే కంటి సమస్యలు, అలసట, ఒత్తిడి కనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. బీపీ ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ స్థానం, 8వ స్థానంలో రవి మనిషిని అంతర్గతంగా బలవంతుడిగా మారుస్తుంది. మరొక గుడ్ న్యూస్ ఏమిటంటే తులారాశి వారికి 10వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. గురుడు ఉచ్చస్థానంలో 151 రోజుల పాటు ఉంటే ఎటువంటి ఫలితాలు పొందుతారనే ఒక ప్రత్యేకమైన వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. దాంట్లో చాలా మంచి మంచి విషయాలు, కొన్ని పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ 10వ స్థానంలో సంచరించేటటువంటి ఈ గురుడి యొక్క ప్రభావం కారణం చేత ప్రస్తుత 10 రోజుల కాలంలో రాశ్యాధిపతి శుక్రుడు 9వ స్థానంలో ఉండటము, 10వ స్థానంలో గురుడి యొక్క ప్రభావం కారణం చేత అద్భుతమైనటువంటి ఉద్యోగ వ్యాపార రంగాలలో అద్భుతమైన అవకాశాలు వస్తూ ఉంటాయి. పై అధికారుల దృష్టిలో మీ విలువ పెరుగుతూ ఉంటుంది. సమాజంలో గౌరవము, గుర్తింపు పెరుగుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రాహుకేతు గృహాల యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే వీటి వలన మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే లేవు. అలానే 6వ స్థానంలో సంచరించే శని ప్రభావం వలన కనుక తీసుకుంటే కష్టపడి పనిచేసిన వారికి శీఘ్రమైనటువంటి విజయాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఉంటాడు. శత్రువులపై కూడా పైచేయి సాధిస్తూ ఉంటారు. ఆరోగ్యంపై మాత్రము కొద్దిగా శ్రద్ధ అవసరమని చెప్పాలి. ఇక ఈ తులారాశి వారికి డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 7:16 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థిక సంబంధాలపై కానీ, కుటుంబ సంబంధాల మీద కానీ ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాడు.
ఈ సమయంలో అనుకోని ఖర్చులు కనిపించినప్పటికీ కూడా ఈ సమయంలో అనుకోనటువంటి ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. కానీ డబ్బు రావడానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కొంత ఎమోషనల్ డిస్కషన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. మాట తీరు కఠినంగా ఉంటే అపార్థాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ లక్ష్మీదేవిని ప్రార్థన చేయటం చాలా మంచిది. పేదవారికి అన్నదానం చేయటం చాలా మంచిది. 1వ తేదీ రాత్రి 7:16 నుంచి 4వ తేదీ ఉదయం 7:45 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మీకు తృతీయ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ప్రయాణాల పరంగా కానీ అంటే ట్రావెల్ చేసేవాళ్ళు కమ్యూనికేషన్స్ని అంటే ప్రయాణాల పరంగా కమ్యూనికేషన్ పరంగా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. చిన్న ప్రయాణాలు బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను కలిగిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ సమయంలో కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు కూడా కారణమవుతూ ఉంటుందని చెప్పాలి. ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం చాలా మంచిది. మీకు వీలైతే విద్యార్థులకు పుస్తకాలు కనుక పంపిణీ చేసినట్లయితే, దానం చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 4వ తేదీ ఉదయం నుంచి 6వ తేదీ రాత్రి 7:15 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది అని చెప్పాలి. ఇంటి వాతావరణంలో కొంత ఉద్రిక్తత కనిపిస్తుంది. కొంచెం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. అలానే వాహన స్థిరాస్తి విషయాలలో కొంచెం చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయి. కొంతమంది తులారాశి వారు గత జ్ఞాపకాలలో మునిగిపోతూ ఉంటారు. ఇంటి మార్పు లేదా వాహన కొనుగోలు గురించి ఎక్కువగా ఆలోచనలు పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. ఖచ్చితంగా దుర్గాదేవిని ప్రార్థించడం, పాలు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 6వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు బ్రహ్మాండంగా ప్రేమ వ్యవహారాల్లో కానీ సంతానపరమైన విషయాల్లో కానీ మీరు పనిచేసేటటువంటి చోట మీ క్రియేటివిటీ లెవెల్స్ కానీ బ్రహ్మాండంగా పెరుగుతాయి అని చెప్పాలి. అంటే అనేక విషయాల్లో శుభపరిణామాలు పొందుతూ ఉంటారు. పిల్లల ద్వారా ఆనందకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ కూడా మీరు చక్కగా కృష్ణ భగవానుని ప్రార్థన చేయటం చాలా మంచిది అని చెప్పాలి. 9వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ రాత్రి వరకు తీసుకుంటే ఆరోగ్యం మీద కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అలానే శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. చివరికి అంటే ఎంత కష్టపడి పనిచేస్తే ఫైనల్గా అంత విజయాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా అలసట, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఖచ్చితంగా ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పిన ఫలితాలు దాదాపుగా తులారాశులు అందరికీ వర్తిస్తాయి. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతూ ఉంటే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని చక్కగా దోష నివారణ కనుక చేయించుకుంటే బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆ పరిహారాలు పాటించడానికి ప్రయత్నించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. శుభం.